అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈనాడు భారతదేశ అభివృద్ధిని ఓర్వలేక ఏదైతే ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఉన్నదో వాళ్ళందరూ కూడా దేశంలో అరాచకాలు సృష్టించడం కోసం అనేసి ఆలోచిస్తూ ఈనాడు నీట్ పేపర్ లీకేజ్ అని ఒక వంక పెట్టి దేశద్రోహులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈనాడు పార్లమెంటులో మరి ఉభయ సభల వాళ్ళని కూడా మీటింగ్లు జరగకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఈ భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి సరైన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లు పరిపాలించినప్పటికీ కూడా ఏనాడు కూడా భారతదేశ అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, భారతదేశ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు నీట్ పేపర్ లీకేజ్ అనేసి విద్యార్థులు అనేసి వంకలు పెడుతూ మరి ఈ యొక్క దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. మరి భారతదేశం మీద నిజంగా వాళ్ళకి అంత అది ఉంటే మరి అన్నేళ్ళు 60-70 ఏళ్ళు పరిపాలించినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు భారతదేశాన్ని అభివృద్ధి చెందలేదనేసి ఈనాడు ప్రశ్నిస్తూ ఉన్నాను. భారతదేశం కోసం ఎన్నో వర్గాల ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేయాలి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఎన్నో రకాల నిధులను అందించడం జరిగింది. ఈనాడు తెలంగాణ అంతో ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి కారణము భారతీయ జనతా పార్టీ. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు నేను నెరవేరుస్తానని చెప్పి ఈనాడు 2.5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా పేద ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇబ్బందుల పాలు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పి తీరాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువకులు, మహిళలు, రైతులు ఎంతో మందిని కూడా మోసాలు పాలు చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ భారత్ మాతాకి